ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ఇంటి ముందు వేప చెట్టు ఉండవచ్చునా? ఇంటి ముందు వేప చెట్టు ఉండొచ్చు, కానీ ఆ వేప చెట్టు యొక్క ప్రభావం మీ యొక్క సింహద్వారంలో పడకూడదు. దాన్ని వేదాదోషము అంటారు. ఇంటి ముందు చెట్లు ఉండొచ్చు, కానీ ఆ చెట్టు యొక్క మానుందే మన సింహద్వారానికి ఎదురుగా పడితే దాన్ని వేదాదోషం అంటారు. వేద అంటే బాధ, తెలియని బాధలు వచ్చి ఇంటిని చుట్టుముడతాయి అన్నమాట. వేప చెట్టు అనేటువంటిది ఇంటి ప్రాంగణంలో పెంచుకుంటారు కొంతమంది, కానీ ఎటువైపు పెంచాలి? నైరుతిలో పెంచాలి. నైరుతి బరువు ఎక్కువ ఉండాలి కదా శాస్త్ర ప్రకారం. నైరుతిలో వేప చెట్టు పెంచి చక్కగా దానికి ఒక అరుగు కట్టి చక్కగా కూర్చొని చదువుకోవడానికో వేడికైనా పనికొస్తుంది. అసలు లెక్క ప్రకారం అయితే వృక్షాలు అనేటువంటివి దూరంగా ఉంటే మంచిది, ఇంటి ప్రాంగణం లోపల కన్నా కూడా. కారణం ఏంటంటే వేళ్ళన్నీ కూడా పాకుతాయి, పాకేసి ఇంటికి గోడలకి క్రాకులు వస్తాయి. ఇంటికి క్రాకులు ఉంటే ఇంటి యజమానికి క్రాక్ వచ్చినట్టే. ఇంటి యజమాని క్రాక్ అంటే శరీరంలో క్రాకులు ఏర్పడతాయి, అంటే అనారోగ్యాలు ఏర్పడతాయి. అందుకే ఇంటికి కనుక క్రాక్ ఉంటే వెంటనే ప్లాస్టింగ్ చేయించుకోవాలి. పెద్ద పెద్ద క్రాకులు ఏర్పడినా కూడా దాన్ని పట్టించుకోకుండా ఉంటుంటారు చాలామంది. అలాగే రావి చెట్లు మొలుస్తుంటాయి గోడల మీద, వాటిని పీకేసేయాలి. అదే పెద్దదైపోయి మానైపోయి ఆ ఇంటి గోడను పడగొట్టేస్తుంది అనమాట. ఇట్లా వృక్షాలు అనేటువంటివి ఇంటి ప్రాంగణంలో అంత విశేషకరమైన ప్రభావాన్ని ఇవ్వవు. దూరంగా ఉండటమే మంచిది అని చెప్పే శాస్త్రం. అందుకే వృక్షాలు దేవతా స్వరూపాలండి. మీరు దేవాలయ ప్రాంగణంలో వృక్షాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అనేక రకాలైన వృక్షాలు చూస్తాం. మనకి రావి చెట్టు సాక్షాత్తు అశ్వత్థ వృక్షం అన్నారు. ఆ అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణం చేస్తే రాని బాకీలు వసూలవుతాయి. మీకు రాని బాకీలు చాలా ఉన్నాయి, లక్షలు లక్షలు ఇచ్చారని నమ్మి రాలేదు, ఏం చేయాలండి? శనివారం నాడు 5 మినువులు కొద్దిగా పెరుగు కలిపి ఓ తమలపాకులో ఆ యొక్క తమలపాకుని తీసుకెళ్ళి ఎవరూ చూడకుండా రావి చెట్టు మొదట్లో కొద్దిగా మట్టి తీసి పాతిపెట్టి ఆ మట్టిని కప్పేసి నమస్కారం స్వామి అని వెనక్కి తిరగకుండా వచ్చేసేయండి. మీరు వెనక్కి తిరిగితే బాకీలు రావు, వెనక్కి తిరగకుండా ఇంటికి వచ్చేసేయండి. ఆ మనసు మారిపోతుంది. బాకీ ఉన్నవాడే పాపం ఈయనకి డబ్బులు ఇవ్వాలి కదా అని చెప్పేసి కొద్దిగా అయినా సరే వడ్డీ ఇచ్చుకోలేనండి, నా దగ్గర ఉన్నది ఇదే కెపాసిటీ, నన్ను మీరే గుర్తుకొస్తున్నారు పొద్దుకులు అని చెప్పేసి డబ్బులు ఇచ్చి వెళ్తాడనమాట. అసలైన వచ్చిందిగా పూర్తిగా పోకుండా. ఇది నిజమండి. ఇలా చేసి చూడండి, కావాలంటే మీకే తెలుస్తుంది. అంటే వృక్షాలలో దాగిన శక్తితత్వం అదేనమాట. అందుచేత ఇంటి ప్రాంగణంలో ఒకవేళ చెట్టు ఉన్నా కొన్ని సంవత్సరాల నాటి నుంచి ఉన్నదనుకో ఆ చెట్టు, దాని యొక్క కొమ్మలు కట్ చేయండి తప్పితే మొత్తం చెట్టు తీసేయకూడదు. దానికి ఒక విధమైన దైవీ శక్తి వచ్చి తీరుతుందనమాట. అమరావతిలో నేనుండే ఇంట్లో వేప చెట్టు ఉంది. ఆ వేప చెట్టు వాయువ్య మూల ఉంది. వాయువ్య మరి వాస్తురీత్యా అయితే బరువు కదా, నైరుతిలో ఉండాలి. అయినప్పటికీ 150 సంవత్సరాల నాటి చెట్టు అది. ఆ చెట్టుని నేను అసలు కొట్టనీయలే. ఒకరోజు కొట్టేద్దామని చెప్పేసి అనుకుంటే ఓ బిచ్చగాడు బాగా జుట్లు విరబోసుకొని ఇచ్చాడు. అన్నం తింటున్నాను నేను, అప్పుడే ఇల్లు ప్రారంభించాం చిన్నది. అరే వేణాయ్ లేచి రారా అన్నాడు. ఎవర్రా నన్ను వేణాయని పిలుస్తున్నారు, వేణుగోపాల్ అయితే అని చెప్పి చెరకి తిరిగి చూస్తే ఆ చెట్టు కొట్టకు అన్నాడు. అంతే. ఏమైంది అని చెప్పేసి నేను లేచి చేతులు కడుక్కొని వెళ్తే ఆ వ్యక్తి కనిపించలా. అదేంటిది ఇట్లా కనిపించకుండా పోయాడంటే సాక్షాత్తు దత్తప్రభు అనమాట. దత్తాత్రేయుల వారు మనకి ఒక్కొక్కసారి ఆ విధంగా సహకరిస్తాడు. ఓహో దత్తశరణమ్మ అనుకుని నమస్కారం చేసుకొని ఆ వేప చెట్టుని ఇప్పటికి కూడా కొట్టలేదు. మాను మాత్రం బాగా పెరిగిపోతూనే ఉంది. మెట్లు ఆ వేప చెట్టు చుట్టూ అట్లా కట్టేటప్పటికల్లా మెట్లు అప్పుడప్పుడు మళ్ళీ నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి. అయినా దైవతత్వంతో గురుతత్వంతో చెప్పిన మాటని ఆచరించాను కాబట్టి నేను ఈనాటికి
ఆ భగవంతుని నమ్ముకొని జీవిస్తున్నాను అనమాట. వాస్తుని తమాషాగా అంచనా వేయడానికి వీల్లేదు. చెట్టు ఇష్టం వచ్చినట్టు కొట్టడానికి వీల్లేదు. ఒకవేళ చెట్లు కనుక ఉన్నట్టయితే సలహా అడిగి తీసుకోండి. మీరు నిర్మాణం చేసేప్పుడు చెట్టు అడ్డొచ్చిందండి. అప్పుడు మరొక చెట్టు నాటి ఈ చెట్టుని తీసేసి పూజ చేసి తీసేయాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకుంటారు కదూ. సర్వే జనా సుఖినో భవంతు.